వైసీపీ ప్రభుత్వం చేయలేదు. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ కేసుకి? దానికి మేము అధికారంలో ఉండబట్టే ఈ రోజున నాగరాజు గారిని అరెస్ట్ చేయటం ఇమీడియట్ ఒక్క 10 రోజుల్లోనే సిట్టేశాం. ఇమీడియట్ గా అంటున్నారు, మళ్ళీ 10 రోజులు అంటున్నారు. ఏంటి గురునాథన్ గారు? బనాయించాం, కేసులన్నీ కూడా బనాయించాం. తప్పకుండా. ఓకే గురునాథన్ గారు మళ్ళీ వస్తాను. గురునాథన్ గారు మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడుంది, అసలు బతుకున్నాడా లేదా, ఇవే ప్రధాన ప్రశ్నలు. అయితే దీన్నంతా పక్కన పెట్టి ఆయన అదుపులోకి తీసుకుని విచారించి సిట్ అధికారుల విచారణలో భాగంగా ఈ కేసును క్లోజ్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షం నుంచి అయ్యొచ్చు, ఇతర పక్షాల నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. దానికి ఏం చెప్తారు? గురునాథన్ గారు మీ దగ్గరకు వస్తాను. గురునాథన్ గారు, కోటేశ్వరరావు గారిని మాట్లాడనివ్వండి, మనకు టైం లేదు. ఇదంతా అవసరం ఉందా? గురునాథన్ గారు, ఆయన మంత్రి అనంతబాబా మాకేమన్నా ఎమ్మెల్సీనా? ఆయన ఏమన్నా మాకు ఎమ్మెల్సీనా? గురునాథన్ గారు, ఇది రాజకీయంగా కాదండి, మనం ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి గురునాథన్ గారు, టైం ఇస్తా. కోటేశ్వరరావు గారు, సిఐ నాగరాజు గారి గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడినా అనుమానించేటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రదేశంలో ఉంది. అందుకని అది వేరే అంశం. ఇక్కడ ఇప్పుడు మన గురునాథన్ గారు ఏదో వాళ్ళంతా చూసినట్టు లేదా పక్కనే ఉన్నట్టు వైసీపీ నాయకులు ప్రకటన చేశారు, అందుకని వాళ్ళని కూడా విచారించాలి అన్నారు. అది కరెక్ట్. దాని మీద విచారణ జరపడానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అటువంటి పని ఏదైనా ప్రభుత్వం చేస్తే అది వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం. చేయకపోయేట్లయితే గురునాథన్ గారు లాంటివి చెప్పేటువంటి మాటలు కూడా అవి గోకదంపుడు తప్ప మరొకటి కాదు అనేటువంటిది. నిజంగా అటువంటి అవకాశం ఉంటే ఈ పార్టీకి నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. బహుశా రేపే ఎల్లుండని ఇస్తారేమో తెలియదు మనకి. రెండోది, రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రకటనలు ఇవాళ ఏదో వైసీపీ నాయకులే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఆ పార్టీ వాళ్ళు చంపేస్తే ఆయన ఏం ప్రకటన చేశారండి అప్పుడు? ఆ తర్వాత బయటపడింది కదా అది సొంత పార్టీ వాళ్ళే అతను చంపేశారని. అందుకని ప్రకటనలు చేసినటువంటి దాన్ని డెఫినెట్ గా మేము చూసినట్టు చెప్తే వాళ్ళని కూడా విచారించాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్పారు? ఇప్పుడు ప్రత్యర్థులు దీన్ని హత్య చేశారు అని చెప్పేసి చెప్పాడు కదా, వైద్యుడి మీద అనుమానం వచ్చేట్టుగా ఎట్లా చెప్తారు ఇప్పుడు? అందుకని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తే వాస్తవాలు ప్రతిపక్షం అని చెప్పలేదు సార్ కోటేశ్వరరావు గారు. ప్రతిపక్షం చెప్పారు, చెప్పలేదు సార్. అతనేం చెప్పలేదు. మరి పేపర్లో ఊహాగానాలు ఎవరు మాట్లాడారు? ఎవరి మీద అనుమానం ప్రతిపక్షం అని చెప్పలేదు సార్. ప్రత్యర్థులు అన్నారు. ప్రత్యర్థులు అంటే ఎవరైనా అవ్వచ్చు సార్, ఏ పార్టీలో అయినా అవ్వచ్చు ప్రత్యర్థులు. గురునాథన్ గారు వెయిట్ అండి. గురునాథన్ గారు కంటిన్యూ చేయనివ్వండి కోటేశ్వరరావు గారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాథమిక సమాచారం తెలుసుకోకుండా సొంత పార్టీ వాళ్ళు అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలా? అప్పుడు తర్వాత కదా బయటపడింది ఆ విషయం. అందుకని రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రకటనలు లేదా చీకట్లో బాణాలు వేయటం అనేటువంటిది మన అందరికీ తెలిసింది. దాన్ని ఏం కాదట్లా. నేను ఇప్పుడు గురునాథన్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కూడా విచారించండి, తప్పేం లేదు. అదే విచారించడం తప్పే ఉంది. వాళ్ళు నేరగాళ్లు కాదు, సాక్షులుగా వాళ్ళని విచారించండి, తప్పు చేయండి. ప్రభుత్వం చేస్తుందా అనేటువంటిదే ఇప్పుడు నేను అడుగుతున్నా. నిజంగా చేస్తుందా? చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. గురునాథన్ గారు సవాళ్ళు విసర్తం కాదు, చేయమనండి. ప్రభుత్వం వాళ్ళదే కదా, అధికార యంత్రాంగం వాళ్ళదే కదా. అటువంటి ప్రకటనలు చేసినటువంటి వాళ్ళందరికీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళందరికీ, అదే విధంగా తల్లిదండ్రుల దగ్గరికి 50 లక్షలు, ₹1 కోటి మేము ఇస్తాం, కేసుని విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి రాయబారాలు నడిపారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి, లేదా కొంతమంది పోలీసులే మా సిఐ తప్పు చేశాడు, చంపేశాడు అని చెప్పేసి పోలీసులే చెప్పారని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. మీకు కూడా ఉందా సార్ సమాచారం కోటేశ్వరరావు గారు? ఇవన్నీ మీకు కూడా ఉన్నాయా సమాచారం? అభియోగాలేనా? సోషల్ మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చాయన్నీ మీరు ఎట్లా చెప్తారు సార్? మీకేమన్నా ఉందా? వచ్చినాయని చెప్తున్నా. మీకేమన్నా ఉందా? నా దగ్గర చూసారా? మీరు విన్నారా? సోషల్ మీడియాలో పక్కన పెట్టండి సార్. మీరు మేధావులు, మీ బ్రెయిన్ తో మీరు ఆలోచించండి. అవన్నీ మీరు క్రోడీకరించి మాట్లాడద్దు.
నా బ్రెయిన్ మోకాళ్ళు మీ దగ్గర సమాచారం ఉందా? అంటే గురునాథం గారు ఆయన ఏం చెప్తున్నారంటే సోషల్ మీడియా వేదికగా వచ్చిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తే బాగుంటది ప్రభుత్వం, దాని ప్రకారం కూడా అంటున్నారు ఆయన. అట్లా వేరుగా చెప్పొద్దు, నేను 100 చెప్తా. మోకాల్లో లేదు నేను మీ చెప్తున్నా. దగ్గర సమాచారం సోషల్ ఉందా? మీడియాలో వచ్చినటువంటి వాటిని కూడా మీ మీరు కోటేశ్వర గారు మీ దగ్గర విచారించాలని చెప్తున్నాను. సమాచారం ఉంటే చెప్పండి. నా సమాచారం కాదు, డైరెక్ట్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి నోటీసులు ఇస్తున్నారు కదా ప్రస్తుతానికి. మాట్లాడుతూ సార్ సోషల్ మీడియాలో వచ్చిన రైట్ గా చెప్పండి, ఎవరు మాట్లాడింది ఏముంది? గురునాథం గారు 1 minute అండి. ఇస్తామన్నారు, మేము రాజీ చేసుకుంటామన్నారు. ఊహాగానాలు, ఈ కరెక్ట్ కాదు. మీరు చెప్పండి సార్, మీరు ఉండారా అక్కడ, చూసారా సాక్ష్యం? నేను చూశానని నేను చెప్పలా, సోషల్ మీడియాలో మరి ఎందుకు సార్ చెప్తున్నాను నేను. ఊరినే ఏదో మాట్లాడుతున్నాం కదా, పురాణం ఏదో మాట్లాడుతున్నానండి, నా మొదటి చేసి మాట్లాడటం కాదు. గురునాథం గారు ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మీరు చూసారా, మీరున్నారా అంటే లేరు కాబట్టే కదండి ఎంక్వైరీ చేయాలి. వస్తున్న